అమ్మ భూమి, ఏదో ఒకటి చేసి గగన్ని బయటికి వెళ్ళేలా చెయ్యమ్మా. నేను ఒక్కసారి వచ్చి శారదని చూసి వెళ్తాను అని కేపి బతిమలాడడంతో, అలాగేనని భూమి జ్యూస్ గ్లాస్ పట్టుకొని శారద పక్కనే కూర్చొని ఉన్న గగన్ దగ్గరికి వస్తుంది. బావా, ఇదిగో బావా, ఈ జ్యూస్ తాగు బావా అని భూమి చెప్తూ ఇస్తూ ఉంటుంది. వద్దు భూమి, నేను వద్దని చెప్తున్నా కదా అని గగన్ అంటాడు. బావా, నువ్వు ఏమీ తినలేదు, ఎంత నీరసంగా ఉన్నావో, నా మాట విని ఈ జ్యూస్ తాగు బావా, తాగు బావా అని భూమి కావాలనే ఆ జ్యూస్ గ్లాస్‌ని గగన్ నోటి దగ్గర పెడుతుంది. వద్దని చెప్తున్నా కదా అని గగన్ తోస్తూ ఉంటాడు. దాంతో భూమి కావాలనే ఆ జ్యూస్‌ని గగన్ షర్టుపై పడేలా చేస్తుంది. బావ, సారీ బావ అని భూమి చెప్పటంతో, సరే నేను వెళ్ళి క్లీన్ చేసుకొని 2 మినిట్స్‌లో తిరిగి వస్తాను. నువ్వు అంతవరకు అమ్మని జాగ్రత్తగా చూసుకో అని గగన్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అలా గగన్ వెళ్ళగానే కేపి నేరుగా శారద దగ్గరికి వస్తారు. శారద, నిన్ను చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. చీమకు కూడా అపకారం చేయని నిన్ను ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను. నువ్వు చీమకు కూడా అపకారం తలపెట్టావు కదా, ఆ దేవుడు నీకు ఏమీ కానివ్వడు అని చేతికి సూదితో గాయం చేసుకొని రక్తపు బొట్టుని శారద నుదుటిపై పెడుతూ శారదను చూసుకొని చేయి పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే గగన్ అక్కడికి వస్తాడు. బావా, ఆగు బావా అంటూ భూమి వెనకాలే పరుగులు పెడుతూ వస్తూ ఉంటే చెర్రీ కూడా టెన్షన్ పడుతూ వస్తూ ఉంటాడు. గగన్ లోపలికి రావటంతో కేపి ఒక్కసారిగా శారద చేతిని వదిలేసి గగన్ వైపు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. గగన్ కోపంతో రగిలిపోతూ కేపి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. మరి భూమి చాలా ప్లాన్ ప్రకారమే జ్యూస్ మీద పోసి మరీ బయటికి పంపించింది కాబట్టి ఇప్పుడు కేపీకి భూమికి గగన్ ఎలా బుద్ధి చెప్తాడు, ఎలా ఫైర్ అవనున్నాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.